కుంభరాశి వారికి జూన్ 25 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు తప్పకుండా రాత్రి 10 గంటల లోపు ఈ బంధం మీ జీవితం నుండి ముగిసినట్లే. తప్పకుండా మరి ఆ బంధం ఎవరు? మీరు ఈ విషయాలని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి యొక్క దినఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క మొండి పట్టుదలను ఎవరు కూడా ఆపలేరండి. అంటే రేపటి రోజున మీ యొక్క మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కన పెట్టాలి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశం అనేది తప్పకుండా రేపు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చూసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క పని ఒత్తిడిని రేపటి రోజున మీరు జయించుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. పని చేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీరు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రాశివారి గురించి మరికొన్ని విషయాలైతే మనం పూర్తిగా తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులు కూడా ఆదుకుంటారనమాట. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అయితే వీరు కొన్ని సవాళ్ళు అయితే, కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు అయితే తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు ఏదైనా కానీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం వాటికి దూరంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. ఆ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా కొన్ని బంధాలు రేపటి రోజున తెగదింపులు అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక మరి రేపటి రోజున ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడవలసినటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధనైతే వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా రేపు కొంచెం మానసిక ప్రశాంతత కూడా ఉండకపోవచ్చు. రోజువారీ పనులు ఎప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోతాయన్నమాట. అంటే ఏదైనా కానీ తగినంత విశ్రాంతి తీసుకోవడం. అందులో రేపు అమావాస్య కాబట్టి తప్పకుండా మీరు కల్లుప్పుతో కానీ ఆవాలతో కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదిష్టికి ఎంతటి నల్లరాయైనా పగలాల్సిందే అని అంటారు. కాబట్టి తప్పకుండా మీకు నరదిష్టి ఉన్న వాళ్ళకు మీకు అప్పుడే కొన్ని లక్షణాలు ఉండడం వల్ల, అంటే కొన్ని సిమ్టమ్స్ వల్ల మీకు అంటే తలనొప్పి కానీ, ఎక్కువగా హెడేక్ రావడం కానీ, నీరసంగా అంటే ఏ పని చేయకపోయినా అలసట, ఒత్తిడి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట నరదిష్టి వల్ల. రేపటి రోజున మీరు కల్లుప్పుతో కానీ ఆవాలతో కానీ దిష్టి తీసేసుకొని మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఏదైనా కానీ ఆలోచనలు ఎక్కువగా వస్తే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా భగవంతుడి వైపు మళ్లించాలని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందనమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు పొందబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించుకోబోతున్నారు. కొత్త అవకాశాలు తప్పకుండా మీకు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారో. అలా చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వారికి ఇటు ఉన్నటువంటి కొన్ని అన్ని సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరి ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్త వహించండి.
కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎప్పుడు కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నాలను అయితే అసలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు, అంతగా ఉండదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అంటే దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినట్టు ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దు అని ఎవరో ఒకరికి సలహాలు అయితే మనకు ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చినప్పుడు వారిని గౌరవించి అమలుపరచడం ద్వారా చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు చేసేటువంటి పనుల్లో కనిపిస్తుందండి. ఇక ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం అలాగే కళాత్మక రంగాలలో ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఏదైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే కనుక చక్కగా కష్టపడి పని చేస్తారు, నిజాయితీ పరులుగా ఉంటారండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా మనకు నచ్చిన దానితో సంతృప్తిగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. మనం చేసేటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పటికి కూడా నిలవదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు కూడా ఎప్పుడు కూడా ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే కనుక ముందంజలో ఉంటారండి. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ, మాట సహాయం కానీ, ఇలా ఏదైనా కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరికి సంపాదించినటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా వీరి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ తారాస్థాయిలో వీరి మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరిని ఎప్పటికీ కూడా అంటే పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలను మోసి అలవాటు అయిపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే కష్టపడి సంతృప్తిగా ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. కాబట్టి వీరంత నిర్మలంగా ఎప్పుడు కూడా ఒకేలాగా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత ఉంది అంత ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయని. కానీ సంతోషంగా ఉన్నామని వీరు ఏంటంటే ఎప్పుడు కూడా వీరి దగ్గర ఎంత ఉన్నా కూడా ఒకేలాగా ఉంటారండి. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎప్పుడు కూడా వీరు మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట. చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.